నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. శుక్రవారం ఘనంగా జరిగిన పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం. మార్కెట్ కమిటీని మరింత అభివృద్ధి చేసి త్వరలో 33 ఎకరాలలో అన్ని సౌకర్యాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ను ఏర్పాటు చేస్తాం పేర్కొన్న పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి. రాష్ట్రీయ ఏకతా దివాస్ లో భాగంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని విద్యార్థులచే నిర్వహించిన పలమనేరు డీఎస్పీ ప్రభాకర్. శుక్రవారం ఘనంగా జరిగిన శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం. పలమనేరు కాశీ విశ్వేశ్వర ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్న నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన పాలకవర్గం. వార్తల్లోని వివరాలు. జిల్లాకే తలమానికమైన పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీని మరింత అభివృద్ధి చేసి త్వరలో 33 ఎకరాలలో అన్ని సౌకర్యాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ను ఏర్పాటు చేయనున్నట్లు పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచే కాక జిల్లా నుంచి పెద్ద ఎత్తున కూటమి శ్రేణులు హాజరయ్యారు. పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచే కాక జిల్లా నుంచి పెద్ద ఎత్తున కూటమి శ్రేణులు హాజరయ్యారు. తొలుత మార్కెట్ యార్డ్ ఆవరణలోని ఎన్టీఆర్ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గ ఆధ్వర్యంలో భారీ కూరగాయల గజమాలతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించాలంటే మంచి మార్కెటింగ్ సదుపాయం అవసరమన్నారు. రైతులు పండించిన పంటలు సకాలంలో మార్కెటింగ్ చేసుకోగలిగితే మంచి ధరలను పొందవచ్చని, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మార్కెట్ను మరింతగా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక గత ప్రభుత్వంలో రైతులను ఏమాత్రం ఆదుకోలేదని, నేటి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిన్నరలోనే హంద్రీనివా జలాలను కుప్పం దాకా తీసుకొచ్చి చెరువులు నింపిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. అంతకుముందు రాష్ట్ర హస్తకళల చైర్మన్ మరియు ఉమ్మడి జిల్లాల జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ మరియు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పలమనేరు నియోజకవర్గ కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు మరియు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ మార్కెట్ కమిటీకి సంబంధించి ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగం మొత్తం కూడా వారు పండించేటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు కావచ్చు, వాళ్ళు మార్కెట్కి వచ్చినప్పుడు వాళ్ళ అవసరాలు కావచ్చు, వాటన్నింటినీ కూడా ఇక్కడ ఏదైతే ఈ ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వం ఏదైతే ఉందో వారి ఆలోచనలకు, వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రాంత రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడడానికి మీరందరూ కూడా కంకణం కట్టి పనిచేయమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. మీకు సంబంధించి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీ ప్రతినిధిగా, ఈ ప్రాంత శాసనసభ్యుడిగా తప్పనిసరిగా కూడా మీకు అందుబాటులో ఉండి ప్రభుత్వ పరంగా ఈకి రావాల్సినటువంటి కార్యక్రమాలు చేయడానికి నేను మీకు చేసి ఇవ్వగలనని చెప్పి ఈ యొక్క సమావేశం మంది నుంచి కూడా మీ అందరికీ కూడా నేను మాటిస్తా ఉన్నాను. ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 15 నెలల కాలంలో గత ప్రభుత్వాలకు భిన్నంగా రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉంది. ఈరోజు ఈ ప్రాంతంలో అయితే మనకు వరికి పెద్ద ఇబ్బంది లేదు, కానీ నిన్ననే మనం చూసాం తుఫాను సందర్భంగా ఏ రకమైనటువంటి బీభత్సం జరిగింది, ఎంతమంది రైతులకు ఇబ్బందులు పడ్డారు, ఎంతమంది పండించిన పంటలు అటు వరి కావచ్చు, కమర్షియల్ క్రాప్స్ కావచ్చు, అవన్నీ కూడా నష్టపోయాయో దాన్ని గతంలో ఏ ముఖ్యమంత్రులు కూడా చేయని విధంగా డైరెక్ట్ గా ఆ యొక్క అపాయం వచ్చేటువంటి పరిస్థితిని ముందుగానే ఊహించి దాని నుంచి కాపాడే ప్రయత్నం ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోనే బ్రహ్మాండంగా కూడా నిర్వహించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు ధాన్యాన్ని కొనుగోలు చేస్తా ఉన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 15 రోజుల లోపలనే డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా దాదాపు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా దాదాపు 3,800 కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో జమ చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పే సందర్భంగా మేము దృష్టికి తెస్తా ఉన్నాం. ఈరోజు మనమందరం కూడా మెట్ట ప్రాంతాల్లో ఉండే రైతాంగం, ఈ ప్రాంతాల్లో మనం వ్యవసాయం చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు పడే
ఏక్తా దివస్ లో భాగంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని విద్యార్థులచే పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ వారు భారతదేశాన్ని దాదాపు 200 సంవత్సరాలు పరిపాలించారని, అప్పుడు భారతదేశంలోని ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా ఏకతాటిపై నిలిచి వారిని తరిమి కొట్టారని, అలా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉంటే భారతదేశం అభివృద్ధి దేశంగా చెంది ప్రపంచంలో మొదటి స్థానంలో నిలుస్తుందని తెలిపారు. ఈరోజు యూనిటీ రాష్ట్రీయ ఏకతా దివస్ లో భాగంగా ఈ రన్నింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవనీయులు మా పలమనేరు డీఎస్పీ గారు ఈ ప్రోగ్రామ్ ని జెండా ఊపి ప్రారంభించారు. ఇక్కడ దాదాపు ఎవరైతే రన్నింగ్ లో స్టార్ట్ అయ్యారో అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా చాలా మంది ఒక యూనిట్కి ఇక్కడ దాకా రావడం జరిగింది. అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కాలేజ్ మేనేజ్మెంట్ కి విద్యార్థులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో వచ్చినటువంటి ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళు చిన్న సార్ మాట్లాడిన తర్వాత చిన్న గిఫ్ట్స్ కూడా ఉంటాయి. దయచేసి పిల్లలంతా కొంచెం సావధానంగా వినాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఫర్ ఆల్. ఆ జోష్ వినపడట్లేదు, ఎవరు యాక్టివ్ కాలేదు. గర్ల్స్ వస్తుంది, బాయ్స్ రావట్లేదు. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ ఫర్ ఆల్. ఒక్కసారి కొన్ని నిమిషాల పాటు నా మాటల మీద అటెన్షన్ పెట్టండి. సైలెన్స్ ప్లీజ్. ఒక్కసారి చెప్పేది శ్రద్ధగా వినండి. మనము అసలు ఈ రన్ ఎందుకు చేసినాము, ఈ పరుగు ఎందుకు పరిగెత్తాము, రన్ ఫర్ యూనిటీ. అసలు యూనిటీ అంటే ఏంటి? ఎవరన్నా విద్యార్థుల్లో వచ్చి ఈ మైక్ పట్టుకొని మన జాతీయ సమైక్యతా భావం గురించి ఎవరన్నా మాట్లాడితే అద్భుతంగా మాట్లాడిన ఒకరు ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు మంచి ప్రైజ్ అనౌన్స్ చేస్తాం, పోలీస్ వైపు సర్టిఫికేట్ కూడా ఇస్తాం. ఎవరైనా వచ్చి ధైర్యంగా మాట్లాడి మీ అభిప్రాయాలు చెప్పగలిగితే మోర్ హ్యాపీ. మీలో ఎవరన్నా సరే ఈ జాతీయ సమైక్యత గురించి, నేషనల్ యూనిటీ రన్ ఇది యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పగలిగితే మాట్లాడగలిగితే చాలా హ్యాపీగా ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు గవర్నమెంట్ కాలేజ్ దగ్గర ఇక్కడ బగిద్ద దాంట్లో గర్ల్స్ కూడా ఉన్నారు. ఎక్కడే కానీ వెనకబడకోకుండా జాతీయ స్ఫూర్తిని చాటుతూ ఇక్కడ దాకా పరిగెత్తారు. చాలా మంది పిల్లలు కొంతమందికి చెప్పులు లేవు, కొద్దిగా టైం అయిపోయింది, చిన్న చిన్న రాళ్ళు కూడా రోడ్డు మీద ఉన్నాయి. బట్ దేన్ని లెక్క చేయకోకుండా ఇక్కడ దాకా పరిగెత్తుకొచ్చారు చూడండి. నిజంగా అదే స్ఫూర్తి. ఒక ధ్యేయం, ఒక పని ఏదైనా అనుకుంటే ఎండేదాకా మనం పోరాటం చేయాలి అన్న స్ఫూర్తికి విచ్చి ఇక్కడ దాకా పరిగెత్తున్న ప్రతి ఒక్కరిని అభినందిస్తూ ఇందులో బాగా పరిగెత్తించి బాగా యూనిట్గా పాల్గొన్న వాళ్ళకి కొంతమంది ప్రైజ్ ఇస్తాము. అట్లాగే జస్ట్ 2 minutes చాలు. ఎవరైనా ఈ జాతీయ సమైక్యత గురించి, రన్ ఫర్ యూనిటీ గురించి మాట్లాడగలిగిన స్టూడెంట్స్ ఉంటే మాట్లాడండి, మైక్ ఇస్తాను. ప్లీజ్ కమ్ అవుట్ అండ్ స్పీక్స్ వర్డ్స్. నేనే మాట్లాడి క్లోజ్ చేస్తాను. ఒకప్పటి ఈ సుశాల భారతదేశం ఎన్నో సంవత్సరాల కిందట, క్రీస్తు పూర్వం ఎన్నో సంవత్సరాల కిందటే నవనాగరికతతో, కల్చర్తో, సంస్కృతితో, జ్ఞానంతో పూర్తిగా నిండి ఉండి ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు చూసేలాగా ఉండేది. అటువంటిది మనం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగా మారాము అంటే ఎందుకోసం ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ప్రపంచ దేశాలు పూర్తిగా జ్ఞాన సంపన్నం కాకముందే ఒక జ్ఞాన నిధిగా, విజ్ఞాన నిధిగా ఉన్న భారతదేశము ఇంకా 2046లో ఫస్ట్ ప్లేస్ పోతాం, సెకండ్ ప్లేస్ పోతాం అనుకుంటున్నాం. మా ప్రయత్నం చేస్తున్నాం, అభినందించదగ్గ విషయము. బట్ అంత అభివృద్ధి ఎందుకు ఆగింది అనేది ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఈ సుశాల భారతదేశంలో ప్రాంతాలు, రాష్ట్రాలు, మతాలు, కులాలు, భాషలు, రకరకాల అనేక వేల సంగమం అన్నింటినీ మన సంస్కృతి కలిపి ఉంచేది. కాకపోతే కొద్దిమంది పరాయి పాలన వల్ల, కొద్దిమంది మనలో ఉన్న ప్రాంతీయ ద్వేషాల వల్ల, కొద్దిపాటి ఎప్పుడైతే మన సమైక్యత భావం మర్చిపోయినామో అప్పుడు విదేశీయులు మన మీద దాడి చేసి మన స్వతంత్రాన్ని హరించి దాదాపు 200 సంవత్సరాల పాటు మనం పరిపాలించారు. ఎప్పుడైతే మనం అంతా ఇక్కడ హిందూ అంతా ఒకటి అనుకున్నామో, ఒక్క వాయిస్గా ఉండి మీరు గోబ్యాక్ అన్నామో అప్పుడు మనకు స్వతంత్రం వచ్చింది. ఆ యూనిటీని ప్రతిధ్వనిస్తూ మన దేశం యొక్క గొప్పతనాన్ని చాటుతూ
2047 మన పిఎం గారు కలలు కన్నట్లు ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా నిలపాలని కోరుకుంటూ మీరందరూ ఆ దిశగా అడుగులు వేయాలనుకుంటూ ఆశిస్తూ జాతీయ స్ఫూర్తి మరవద్దండి. ఎవరైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా వీఆర్ ఇండియన్స్. ఆ యూనిటీని మన గుండెలో నింపుకొని చుట్టుపక్కల విస్తరింపజేస్తూ అభివృద్ధి వైపు అందరూ పోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పలమనేరు కాశీ విశ్వేశ్వర ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన పాలకవర్గం పేర్కొంది. శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో కమలాకర్ అధికారికంగా సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు గుడి వైభవాన్ని మరింత పెంచేలా పనిచేస్తామన్నారు. సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించి భక్తుల మన్ననలను పొందేలా ముందుకు వెళ్తామని సూచించారు. అదేవిధంగా ఆ స్వామివారి కృప పాలకవర్గంతో పాటు ప్రజలందరిపై ఉండాలని వారు కోరుకున్నారు. అనంతరం పాలకవర్గాన్ని స్థానికులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. స్వామి దేవాలయం ప్రమాణ స్వీకారం మన ప్రీతమ నాయకుడు ఎమ్మెల్యే గారు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. నిన్నే ఏదో చిన్న సమస్య రేపడం వల్ల నిన్న మార్నింగ్ 7 గంటలకి నాకు కాల్ చేసి రేపు నేను ఉండను, దగ్గర నుండి నీటికి ప్రోగ్రాము మీరు అందరూ కలిసి బాగు చేయాలనేసి నిన్నే మాకు చెప్పడం జరిగింది. సో అక్కడ నుంచి ప్రోగ్రాం కూడా నీట్గా అందరికీ ఎవరికి అన్న రావాలని చెప్పకుండా అందరు అన్న వస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రమాణ స్వీకారం చేస్తున్న మురళీకృష్ణ గారికి, అదేవిధంగా వాళ్ళ యొక్క కమిటీ సభ్యులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఈవో గారు, కమిషనర్ గారు, బాలాజన్న గారు, గౌడన్న గారు మరియు ముందరున్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కూటమి నాయకులకు, అదేవిధంగా వివిధ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఉండే నాయకులందరికీ, వార్డు సభ్యులకి, ప్రతి ఒక్కరికి, పుర ప్రజలకి మరియు మీడియా వారికి, కౌన్సిలర్స్ కి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమం గురించి 2-3 విషయాలు మనము మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఈ యొక్క ఆలయానికి సంబంధించి, పునర్నిర్మాణానికి సంబంధించి దాదాపు 4 కోట్ల రూపాయలు శాంక్షన్ కి లెటర్ పెట్టడం జరిగింది. ఆ అమౌంట్ కానీ వచ్చిన వెంటనే ఈ నెలలోనే ఈ యొక్క గుడిని పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టామనేసి ఈ యొక్క కొత్త పాలక మండలి ద్వారా ఈ యొక్క టెంపుల్ ని ఇంకా రంగరంగ వైభవంగా బాగా కట్టే విధంగా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకున్నారనేసి తెలియజేసుకుంటున్నాము. అదే విధంగా ఫ్లోరింగ్ కానీ అన్ని రకాలుగా, ఎందుకంటే ముందర గోపురం వచ్చింటే బ్రహ్మాండంగా ఇంకొక 1 year లో ఆ గోపురం ఫినిష్ అయ్యే లోపలే ఈ యొక్క కార్యక్రమాలు కూడా మొత్తం జరుగుతుందనేసి కూడా తెలియజేసుకుంటున్నాము. ఈ శాంక్షన్ లెటర్ అమౌంట్ 4 కోట్లు శాంక్షన్ అయిన వెంటనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామనేసి ఎమ్మెల్యే గారు ప్రజలకు తెలియజేయడం అనేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఎమ్మెల్యే గారి ద్వారా మేము మీకు తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లాలో మెంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని, పరిహారాన్ని 5,000కు పెంచాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్కి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. తిరుపతి జిల్లాలో ముందా తుఫాను కారణంగా తీవ్రమైన నష్టం జరిగింది. ఈ నష్టానికి తగిన విధంగా నివారణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి సిపిఎం పార్టీ తరఫున విన్నవించడం జరిగింది. రైతాంగానికి దాదాపు 1000 ఎకరాల పైన పంట నష్టం జరిగింది. అనేకమైన కాలువలు, కల్వర్ట్లు ఇవన్నీ కూడా కొట్టుకొని పోయి తీవ్రమైన నష్టాన్ని చవి చూసాము. అదే రకంగా చాలామంది ఈ పునరావాస కేంద్రాలకి రాలేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఎవరికి కూడా ఇప్పుడు సహాయం చేసే పరిస్థితి లేదు. గతంలో ప్రభుత్వాలు చేసినట్టు ఇళ్లలోకి నీళ్లు వచ్చిన ప్రతి కుటుంబానికి, అదే రకంగా పేద గిరిజన హరిజన కుటుంబాలన్నిటికీ కూడా ఈరోజు 5,000 రూపాయల లెక్కన పరిహారం అందించాల్సిన అవసరం ఉంది. అట్లే వారికి 25 కేజీల బియ్యము, ఇతర నిత్యావసర సరుకులు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ని కోరినాము. అదే రకంగానే ఈరోజు హాస్టల్స్ విద్యార్థులు చదువుకుంటున్న ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు చదువుకున్న హాస్టల్ అన్నింటిలో కూడా పూర్తిగా దెబ్బతినిపోయిన పరిస్థితి, అక్కడ నివాసం ఉండలేని పరిస్థితి, జైలు కన్నా కూడా హీనంగా ఏర్పడిన పరిస్థితి. అనేకమైన హాస్టల్లో ఇదే పరిస్థితి. వర్షానికి పూర్తిగా కారిపోవడం,
పెచ్చులు పడిపోవడం, కిటికీలు లేకుండా పోవడం, దోమలు, రకరకాల జబ్బులకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. దీనికి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరాం. అదే రకంగా జిల్లాలో దాదాపు తిరుపతి రూరల్లో, వేదాంతపురము, అగ్రహారం ఏరియాలోను, అదే రకంగా ఈ బిఎన్ కండ్రిగా ప్రాంతంలో 4 దాకా ఈ కాలువల్లో కొట్టుకుని చనిపోయారు. వారి కుటుంబాన్ని కూడా ఈ మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వాటి నివారణ మీద ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ 2 ఒకే పరిపాలన ఉన్నాయి కాబట్టి వెంటనే జోక్యం చేసుకుని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ మొత్తం నివారణ ఎంత ఈరోజు చేశారు, లేకపోతే నష్టం ఎంత జరిగిందని వివరించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారికి ఉంది. అది ఆ రకంగా అందరి సహకారం సపోర్ట్ తీసుకొని రైతు సంఘాలు, ఇతర స్వచ్ఛంద సంస్థలు అందరూ భాగస్వామ్యంతో దీన్ని చేయాలి. ముఖ్యంగా గిరిజన పేటలు పూర్తిగా ధ్వంసం అయిపోయిన పరిస్థితి, గోడలు పడిపోయి ఇల్లు కూలిపోయిన పరిస్థితి, ఎస్సీ కాలనీలు కూడా చాలా బాగా దెబ్బతినిపోయిన పరిస్థితి ఉంది, రోడ్లన్నీ పాడైపోయిన పరిస్థితి ఉంది. వీటన్నిటిని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించకపోతే చాలా నష్టం జరుగుతుంది. ఈరోజు మున్సిపల్ పరిధిలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. నాయుడుపేటలో మా వాళ్ళు ఆందోళన చేస్తే పోలీసు కూడా వాళ్ళని అక్రమంగా నివారించి అరెస్ట్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పునరావృతం కాకుండా జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ఈ ముందా తుఫాను బాధితుల చర్యలు, నష్టపరిహార చర్యలు వెంటనే చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది. భారతదేశ ఐక్యకర్త లౌహ పురుషుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా తిరుపతిలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. స్థానిక తిరుపతి హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, కట్టమంచి చంద్రబాబు యాదవ్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత ఏకతకు ప్రతీకని, రాజ్యాలను ఏకం చేసి ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణానికి పునాది వేశారని పేర్కొన్నారు. స్వతంత్ర భారతదేశంలో ఉప ప్రధానిగా, హోంశాఖ మంత్రిగా అనేక సంస్థానాలను దేశంలో విలీనం చేయడంతో పాటు దేశంలో చెలరేగుతున్న అల్లర్లను అణచివేసి ఉక్కు మనిషిగా పేరు పొందారని కొనియాడారు. ఆయన సేవలు యువతకు ప్రేరణగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు కట్టమంచి చంద్రబాబు యాదవ్, బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు లోక ప్రభాకర్ నాయుడు, బీజేపీ తూర్పు మండల అధ్యక్షులు ఆదం అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం తిరుపతి వద్ద ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన దేశ ఐక్యత కోసం ఎంతో పాటుపడిన మహనీయుడు, మహానాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆయన స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక సంస్థానాలను రద్దు చేసి ఏకతాటిపైకి అందరినీ తెచ్చి మన భారతదేశాన్ని ఐక్యంగా ఉంచేదానికి ఎంతో పాత్ర పోషించిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. అదేవిధంగా ఈరోజు దేశంలోనే ప్రపంచంలోనే అతి పొడుగైన విగ్రహాన్ని నర్మదా నది తీరం వద్ద ఎప్పుడో ఆవిష్కరించారు. ఆ విగ్రహానికి ఈరోజు మన నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించారు. ముఖ్యంగా నేటి యువత చదువుతో పాటు దేశభక్తిని కూడా అలవర్చుకొని మన దేశ ఐక్యతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆశయాలను మనం అందరూ పాటించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఘన నివాళులర్పిస్తుంది. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతిని పురస్కరించుకుని ఈరోజు తిరుపతిలో వారి చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించడం జరిగింది. ఆయన గతంలో 566 సంస్థానాలను విలీనం చేసి భారతదేశంలో పేరుగాంచారు. ప్రముఖంగా హైదరాబాద్ సంస్థానం విలీనంలో జరిగినటువంటి మారణ హోమాన్ని అరికట్టి చేశారు. అలాగే ఆయన కాశ్మీర్ను కూడా భారతదేశంలో విలీనం చేసి పేరుగాంచారు. ఆయనకు ఈరోజు శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. చంద్రగిరి మండలంలోని శ్రీనివాస మంగాపురం సమీపంలో శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచరించినట్లు సమాచారం అందింది. 150వ మెట్టు వద్ద చిరుత పాదముద్రలు కనిపించడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది.
చిరుతను ప్రత్యక్షంగా చూసిన ఒక మహిళ అధికారులు ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పాదముద్రలను పరిశీలించి చిరుత సంచారం ఉన్నట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. భద్రతా చర్యల్లో భాగంగా అధికారులు 800వ మెట్టు వద్ద మరియు శ్రీవారి మెట్టు ప్రారంభ ప్రాంతంలో 2 చోట్ల భక్తులను తాత్కాలికంగా అధికారులు ఆపివేశారు. ప్రస్తుతం భక్తులను 100 నుంచి 150 మందిని గుంపులుగా మాత్రమే అనుమతిస్తున్నారు. అటవీ అధికారులు చిరుతను గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని, సిబ్బందితో సమన్వయం చేసుకుని మాత్రమే మెట్టు మార్గం ద్వారా తిరుమలకు చేరాలని అధికారులు సూచించారు. చిన్నపిల్లలను చేత పెట్టుకుని వెళ్లాలని అధికారులు సూచించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చిత్తూరు సీతమ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో నందిని అనే ఇంజనీరింగ్ విద్యార్థిని కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు సీతమ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ ఘటన జరిగింది. కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య యత్నంకు నందిని అనే విద్యార్థిని ప్రయత్నించింది. సీతమ్స్ కళాశాలలో ఇంజనీరింగ్ 3వ సంవత్సరం నందిని చదువుతోంది. కళాశాల యాజమాన్యం వేధింపులే కారణమని బంధువులు అంటున్నారు. తీవ్ర గాయాలతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి విద్యార్థులు ఆమెను తరలించారు. నందిని పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వేలూరు సీఎంసీకి తరలించారు. చిత్తూరు తాలూకా పోలీసులు విచారణ చేపట్టారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న మరియు అమ్ముతున్న 3 నిందితులను నగిరి పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి 1.5 కేజీ గంజాయి 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సాయంత్రం రాబడిన సమాచారం మేరకు గంజాయి అక్రమ రవాణా మరియు గంజాయి అమ్ముతున్నటువంటి 3 వ్యక్తులని వారితో పాటు 1.5 కిలో గంజాయి 2 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. తడుగుపేట రైల్వే స్టేషన్ ఆపోజిట్లో తిరుపతి చెన్నై నేషనల్ హైవేకి అనుకొని ఈరోజు సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో తడుగుపేటకు చెందినటువంటి సుమను, అదేవిధంగా దేవ అనే వ్యక్తి, తర్వాత నగరి టౌన్ ఇందిరానగర్ చెందినటువంటి తరుణ్ అనే వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో సుమన్, తడుగుపేట చెందిన సుమను, అదేవిధంగా దేవ అనే వ్యక్తి మీద గతంలో కేసులు ఉన్నాయి. సుమన్ అనే వ్యక్తి మీద గతంలో దొంగతనాల కేసులు ఉండి బెయిల్ మీద ఉన్నాడు చాలా కేసుల్లో. దేవా అనే వ్యక్తి మీద గతంలోనే గంజాయి కేసు నమోదు చేసి అతను కూడా ఆ కేసు పెండింగ్ ఉంది. వీళ్ళ మీద వాళ్ళ యొక్క ముందు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, తర్వాత ఎవరికి అమ్ముతున్నారని విచారించి పూర్తి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శుక్రవారం ఘనంగా జరిగిన పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం. మార్కెట్ కమిటీని మరింత అభివృద్ధి చేసి త్వరలో 33 ఎకరాలలో అన్ని సౌకర్యాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ను ఏర్పాటు చేస్తాం పేర్కొన్న పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి. రాష్ట్రీయ ఏకతా దివాస్ లో భాగంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని విద్యార్థులచే నిర్వహించిన పలమనేరు డీఎస్పీ ప్రభాకర్. శుక్రవారం ఘనంగా జరిగిన శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం. పలమనేరు కాశీ విశ్వేశ్వర ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్న నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన పాలకవర్గం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.